మై ఛానల్ వంటింటి షెఫ్స్ కానా. ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చిన రెసిపీ గుత్తి వంకాయ బిర్యానీ. గుత్తి వంకాయ బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉండే రెసిపీ అండి. ఇది చాలా ఈజీగా కూడా అయిపోతుంది. నార్మల్గా ఈ మధ్య అందరూ అన్ని రకాల బిర్యానీస్ ట్రై చేస్తున్నారు, కానీ చాలా కొద్ది మంది మాత్రమే ఈ గుత్తి వంకాయ బిర్యానీ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నారు. కానీ అన్నిట్లో కల్లా చాలా డిఫరెంట్ అయిన టేస్ట్తో, ఇంకా చాలా ఎక్కువ మంచి టేస్ట్తో, చాలా తక్కువ టైంలో అయిపోయే రెసిపీ వచ్చేసి మనకి గుత్తి వంకాయ బిర్యానీ అనమాట. ఇది టేస్ట్లో కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. మరి అలాంటి అంత మంచి రెసిపీ, చాలా ఈజీగా అయిపోయే రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలంటే చూసేద్దాం. ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. దాంట్లో 4 లవంగాలు వేసుకున్నాను, అలాగే 2 ఇలాచీ వేసుకుంటున్నాను, అండ్ 1 ఇంచ్ అంతా దాల్చిని వేసుకుంటున్నాను, అండ్ దాంతోపాటే 1 టేబుల్ స్పూన్ అంతా ధనియాలు వేసుకుంటున్నాను, అండ్ అల్లం వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను, అండ్ 1 మీడియం సైజ్ ఆనియన్ వేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు వీటిని మనం మిక్సీ చేయాలి. వాటర్ ఏం యాడ్ చేయని అవసరం లేదు, ఎందుకంటే ఆనియన్స్ నుంచి వచ్చే వాటర్ ఇంకా అల్లం వెల్లుల్లిపాయ నుంచి వచ్చేది సరిపోతుంది మనకి. సో దీంట్లోనే ఉప్పు, కారం అన్నది నేను యాడ్ చేసేసుకుంటున్నాను. సో యాడ్ చేసేసుకుని ఒక్కసారి మిక్సీ పెట్టేసుకుంటే అది మనం అంటే ఫైన్గా మిక్స్ అయిపోతుంది కాబట్టి అలాగా. నెక్స్ట్ నేను బ్రౌన్ ఆనియన్స్ చేయడానికి ఆనియన్స్ వేసాను. ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి. ఈలోపు మన మసాలా అన్నది మనం వంకాయలోకి కూర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఈ వంకాయల్ని ఇలా 4గా చీల్చుకున్నాను, అండ్ ఈ మసాలాని ఇప్పుడు ఇందులో మనం పెడుతున్నాం అనమాట. సో ఇప్పుడు ఏంటంటే నార్మల్ గుత్తి వంకాయ అయితే మనకి లైక్ పల్లి పొడి అలా వేస్తాం కాబట్టి కొంచెం దానికి గట్టిగా ఉంటుంది ఆ మసాలా అన్నది. దీంట్లో ఏం లేవు కాబట్టి మసాలా చాలా లైట్గా ఉంటుంది, చాలా జాగ్రత్తగా కూర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఆ విధంగా అన్నీ మనం చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ నాకు బ్రౌన్ ఆనియన్స్ కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని డిష్ అవుట్ చేస్తున్నాను. అండ్ ఇదే సేమ్ ఈ ఆయిల్ అండ్ గీ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఈ వంకాయలన్నిటిని కూడా జాగ్రత్తగా ప్లేస్ చేసి అన్ని సైడ్స్ కవర్ అయ్యేటట్టు మనం పెట్టుకున్న మసాలా ఏదైతే ఉందో ఆ మసాలా అంతా కూడా చక్కగా ఉడికేటట్టు, అన్ని సైడ్స్ కవర్ అయ్యేటట్టు ఇది నెమ్మదిగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి. వంకాయలన్నీ కూడా ఇవి చాలా జాగ్రత్తగా చేయాలి, అదర్వైజ్ మనం ఏదైతే వాటిని జాగ్రత్తగా కట్ చేసి పెట్టుకున్నామో అది ఆ షేప్ అన్నది పోతుంది అనమాట. సో ఇవి చక్కగా కట్ చేసుకుని ఇలాగా జాగ్రత్తగా తిప్పుకుంటూ ఉండాలి. ఈలోపు మనం రైస్ కోసం అని చెప్పి వాటర్ అన్నవి రెడీ చేసుకుందాము. సో ఇప్పుడు నేను రైస్లో హోల్ గరం మసాలాస్, పుదీనా వేసుకుంటున్నాను, ఇంకా కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను, ఆయిల్ వేసుకుంటున్నాను అనమాట. ఈ సాల్ట్ అన్నది మేము ఈ మధ్య సీ సాల్ట్ అన్నది యూజ్ చేస్తున్నామండి. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్, కానీ టేస్ట్ బాగుంటుంది, అండ్ హెల్త్ వైజ్ కూడా మనకి ఆ సీ సాల్ట్ అన్నది మంచిదని చెప్పి ఈ మధ్య మేము సీ సాల్ట్ అన్నది యూజ్ చేస్తున్నాం. ఆయిల్ అండ్ పుదీనా కూడా నేను ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను, అండ్ వాటర్ అనేవి మరుగుతున్నాయి. సో నేను రైస్ అన్నవి కూడా యాడ్ చేసేసుకున్నాను వాటర్ మరిగాక. ఇప్పుడు ఈ రైస్ వచ్చేసి 80% అన్నది ఉడకాలన్నమాట. సో 80% ఉడికే వరకు వెయిట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ దీంట్లో నేను ఈ వంకాయలన్నీ బాగా ఫ్రై అయిపోయాక 2 మీడియం సైజ్ అంతా టొమాటో ప్యూరీ అన్నది యాడ్ చేశాను. ఇప్పుడు ఈ ప్యూరీ కూడా మనకి చక్కగా ఫ్రై అయిపోవాలన్నమాట. అలా ఫ్రై అయ్యాక మనం నెక్స్ట్ ప్రాసెస్ అన్నది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇదంతా కూడా ఫ్రై అయిపోయినాయి టమాటో ప్యూరీ. ఇప్పుడు దీంట్లో 3 to 4 స్పూన్స్ అంతా పెరుగు అన్నది యాడ్ చేస్తున్నాను. సో ఈ పెరుగు యాడ్ చేసి ఈ పెరుగు కూడా ఒకసారి మనం బాగా కలుపుకున్నాక, వీటన్నిటికీ ఆ పెరుగు ఫ్లేవర్ అంతా వచ్చాక 1/2 గ్లాస్ అంత వాటర్ అన్నది మనం దీంట్లో ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అలా వాటర్ యాడ్ చేయడం వలన మనకి మంచి గ్రేవీ సబ్స్టెన్స్ లాగా వస్తుంది వాటర్ యాడ్ చేశాక. సో వాటర్ యాడ్ చేసేసాక వెంటనే మనం 80% ఆఫ్ రైస్ ఏదైతే ప్రిపేర్డ్గా ఉందో ఆ రైస్ అన్నది మనం ఇక్కడ ప్లేస్ చేసేసాం. అండ్ ఇప్పుడు ఆ రైస్ మీద బ్రౌన్ ఆనియన్స్ రెడీగా పెట్టుకున్నాం కాబట్టి ఆ బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకొని మూత పెట్టేసుకొని మనం దమ్ చేసేస్తే ఆ రిమైనింగ్ 20% కూడా ఉడికిపోతే ఇంకా మనం సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది మన వంకాయ బిర్యానీ అన్నది. సో ఈ గుత్తి వంకాయ బిర్యానీ టేస్ట్లో చాలా డిఫరెంట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది అండ్ సింపుల్. మనం ఇందులో మసాలాస్ కూడా ఏమీ హెవీగా వేయలేదు, చాలా లిమిటెడ్గా చెక్క, లవంగ, యాలకులు వేసుకున్నాం, అండ్ రెగ్యులర్గా మనం వేసుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాము. అంతకుమించి మనం ఎడిషనల్గా ఏమీ యాడ్ చేయలేదు, అండ్ చేసే టైం కూడా చాలా తక్కువ ఉంటుందన్నమాట. సో మా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ follow us on Instagram on the name of Vantinti Chefs Canaan. That's all for today. Signing off by Vantinti Chefs Canaan.